కొందరు అగ్ర దర్శకులు సినిమాల విషయంలో పక్కాగా ఉంటారు. తమ సినిమా తాము అనుకున్న విధంగా వచ్చే వరకు తీవ్రంగా శ్రమిస్తారు. స్టార్ హీరోలతో చేసే సినిమాల కోసం ప్రాణం పెడతారు అనే మాట వాస్తవం. ఒక్కో సీన్ను రాసుకునే సమయంలో ఎంతో మానసిక ఒత్తిడి అనుభవించి అది ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు. తాము అనుకున్న విధంగా ఆ షాట్ రాకపోతే దానిని పదే పదే రీషూట్ కూడా చేస్తూ ఉంటారు. చిన్న తేడా జరిగినా సరే అంగీకరించరు. అలాంటిది రజనీకాంత్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మీరే ఊహించుకోండి. కానీ ఒకసారి రజనీ అది లెక్క చేయకుండా ఆల్కహాల్ తాగుతూ కూర్చోవడం స్టార్ డైరెక్టర్ బాలచందర్ గారికి ఆగ్రహం తెప్పించింది. అసలు ఏం జరిగింది అంటే, వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాను బాలచందర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు. ప్రతి సీన్ ని పట్టి పట్టి చూస్తున్నారు. అలా ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత ఆయన అందరికీ సాయంత్రం షూట్ అయిపోయింది, ప్యాకప్ అని చెప్పారట. దీంతో రజనీకాంత్ వెంటనే వెళ్లి తాగుతూ కూర్చున్నారట. అప్పట్లో ఆయనకు తాగుడు అలవాటు బాగా ఉండేది. కానీ అనుకోకుండా బాలచందర్ షూట్ అవ్వలేదు అని చెప్పారట. ఒక సీన్ తనకు మళ్లీ రీషూట్ కావాలని చెప్పడంతో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రజనీకాంత్ ను పిలిచారట. మామూలుగా వేరే డైరెక్టర్ అయితే రజనీకాంత్ వెళ్లేవారు కాదు. తనకు గురువు లాంటి బాలచందర్ పిలవడంతో స్నానం చేసి వెళ్లిపోయారు రజనీ. అప్పుడు తాగిన విషయం బాలచందర్ కు అర్థమై నగేష్ అనే నటుడు ఉండేవాడు. నువ్వు ఆయన కాలుగోటికి కూడా సరిపోవు, ఇంకోసారి తాగి షూట్ కి వస్తే చెప్పుతో కొడతా అని ఆగ్రహంగా వార్నింగ్ ఇచ్చారట. ఆయన బాలచందర్ కాబట్టి రజనీకాంత్ ఇక సైలెంట్ గా షూట్ నుంచి వెళ్లిపోయి వారి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చినా సరే తాగి మాత్రం రాలేదట.